9 టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కౌతాలం మండలం హాల్వీలో దారుణం చోటు చేసుకుంది. పుట్టింటిలో ఆర్లబండ దేవరకు భర్త పంపలేదని హెయిర్ కలర్ను నీటిలో కలిపి ఇద్దరు చిన్నారులకు కలిపి తాపింది. తను తాగి ఆత్మహత్యాయత్నంకు తల్లి శారదమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు కారణం అంటున్నారు స్థానికులు. పోలీసులు సంఘటనా స్థలానికి చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు 3 సంవత్సరాల వెంకటేష్, 6 నెలల భరత్. ఇద్దరు చిన్నారులు తల్లి చేతిలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 9 టీవీ న్యూస్తో రిపోర్టర్ వీరేష్. పేరు శారద, మా ఆయన పేరు రామకృష్ణ. నాకు ఇద్దరు మగ్గులు. అంట్లు తోముతుంటే బయట జ్యూసులు పెట్టుతున్నాం మేము. అందులో వాష్మెల్ కూడా పెట్టారు మరిసి పొద్దున్న. మా అబ్బాయి పెద్ద అబ్బాయి పిల్లగాని తాపించి తాగి నీళ్ళు తాగాడు. నేను ఎందుకు పోతామని చూస్తే ఇంకా నా మీద వస్తుంటారని ఇంకా ఆ పిల్లలు తొందరలాడుతుంటారు ఇద్దరు కలిసి. ఇంకా మా వాళ్ళు నన్ను ఏమన్నా అంటుంటారేమో, నేను కూడా అది తాగాను. ఎన్ని సంవత్సరాలు పిల్లలకి? ఒక అబ్బాయికి 3 సంవత్సరాలు, ఒక అబ్బాయి ఇంకా సంవత్సరం కాలేదు. ఏం పేరు? వెంకీ, భరత్. ఎన్ని గంటలకు జరిగింది? ఏమో టైం చూడలేదు. అందాజు ఎంత? మీ పేరు? శారద.